నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిల తీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ కామాక్షి దేవికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ వేద గాయత్రిగా బెజవాడ దుర్గమ్మ దర్శనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి శోభ. నిజరూప దర్శనంలో శ్రీ జ్ఞానాంబికాదేవి కటాక్షం. దేవీ నవరాత్రి ఉత్సవాలతో కళకళలాడుతున్న ఆలయాలు. అమ్మలగన్న అమ్మ సేవలో తరిస్తున్న భక్తులు. ధార్మిక క్రతువులలో దర్భకు విశేష ప్రాధాన్యం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన దర్భతాడు చాప విశేష కథనం. తిరుపతిలోని కపిలతీర్థంలో కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవీ నవరాత్రుల్లో తొలి రోజైన మంగళవారం శ్రీ కామాక్షిదేవి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్విక్కులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బంగారు అష్టలక్ష్మి చంద్రవంగి గంటెను విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో మంగళవారం ఉదయం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు ఈ స్వర్ణాభరణాన్ని దాత అందజేశారు. 530 గ్రాముల బంగారంతో రూపొందించిన ఈ ఆభరణం విలువ సుమారు 60 లక్షల రూపాయలు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఓంకార రూపిణి పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసిన బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ సర్వ జగత్తును పిల్లలుగా కాచి కాపాడే వేదమాత శ్రీ గాయత్రీదేవిగా కరుణించారు. అమ్మలగన్న అమ్మ విజయవాడ శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం దేవీ నవరాత్రి ఉత్సవ వైభవాలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రెండో రోజు ఉదయం అమ్మవారు శ్రీ వేద గాయత్రిగా దర్శనమిచ్చారు. ఆలయంలోని మల్లికార్జున మహామండపంలో గాయత్రి మాతగా కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మకు అర్చకులు శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మను దర్శించుకున్నారు. జయ మహిషామర్దిని
మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో నిజ రూపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అలంకరణలో చొప్పరంపై దేదీప్యమానంగా కొలువదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. భ్రమరాంబా శుభములనీయవే శ్రీ ప్రసూనాంబా కరుణిల్చరావే శ్రీ భ్రమరాంబా శుభములనీయవే శ్రీ ప్రసూనాంబా కరుణిల్చరావే శ్రీ భ్రమరాంబా నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రంలో దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు అమ్మవారికి విశేషంగా ఆరాధనలను జరిపారు. ఆపై శ్రీ కామేశ్వరి దేవి శైలపుత్రి అలంకరణలో కొలువుదీరి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నెమలి వాహన సేవ జరిగింది. భక్తులు శైలపుత్రిగా నెమలి వాహనంలో దర్శనమిచ్చిన శ్రీ కామేశ్వరి దేవిని దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలోని లక్ష్మీ మండపంలో శ్రీ మహాలక్ష్మీదేవిని అమ్మలగన్న అమ్మ రూపంలో ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సింహపురి వాసుల ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి నిజరూపంలో భక్తులను అనుగ్రహించారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని తొలి రోజు అమ్మవారు నిజరూపంలో కటాక్షించారు. ఉభయదారులు అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అలాగే నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారు దేవీ నవరాత్రుల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
ఇక ఇటు నెల్లూరు నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని పుష్ప తోరణాలతో సుందరంగా అలంకరించారు. ఇక వాసవీదేవి దసరా ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు శ్రీ కాత్యాయనీదేవిగా అలంకృతులై పూజలు అందుకున్నారు. భక్తులు కాత్యాయని అలంకరణలో వాసవీదేవిని దర్శించుకుని తరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి ఒక్క భక్తుడు ఎంతో భక్తిగా, అంతకు మించిన ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 24 నుండి జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణ క్రతువుకు కావాల్సిన దర్భతాడు, చాపలను టీటీడీ అటవీ విభాగం సిద్ధం చేసి ఆలయ అధికారులకు అందజేశారు. వేద భూమి, భారతదేశంలో అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రంగా వెలుగొందుతోంది తిరుమల. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆపద మొక్కలువాడిగా కొలువుదీరిన ఇలవైకుంఠం తిరుమలలో సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తిరుమల ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా దర్భతాడు, చాపలను సిద్ధం చేశారు. వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా, కుశగడ్డిగా పేర్కొనే దర్భను పురాణాలు కీర్తిస్తున్నాయి. దర్భ శుద్ధికారకమైనదిగా ఋగ్వేదం పేర్కొంటోంది. శాస్త్రీయంగా పరిశీలిస్తే దర్భలో సిలికా అధికంగా ఉండటంతో సూక్ష్మ క్రిముల నిర్మూలన సాధ్యమవుతుంది. అందుకే సనాతన సంప్రదాయంలో వైదిక క్రతువులలో దర్భకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దర్భలలో ముఖ్యంగా శివదర్భ, విష్ణు దర్భ అనే 2 రకాలు ఉన్నాయి. ఇందులో తిరుమల క్షేత్రానికి విష్ణు దర్భను వినియోగిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 10 రోజుల ముందు టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలోని చెల్లూరు గ్రామం నుండి విష్ణు దర్భను సేకరిస్తారు. ఈ దర్భను ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరుస్తారు. అనంతరం 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు, 60 కిలోల బరువు కలిగిన దర్భతో చాపను, 255 మీటర్ల పొడవు, 106 కిలోల బరువైన దర్భతాడును సిద్ధం చేస్తారు. ఈ దర్భతాడు, చాపలను వరాహస్వామి అతిథి గృహం సమీపంలోని అటవీ శాఖ కట్టెల డిపోలో భద్రపరిచి అంకురార్పణ ముందు రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకువస్తారు. అక్కడ ఆలయ అధికారులు వీటిని అందుకుని రంగనాయక మండపంలోని శేషవాహనంపై ఉంచుతారు. ఇలా ఈ సంవత్సరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సేకరించిన దర్భతాడు, చాపలకు తిరుమలలోని అటవీ శాఖ కార్యాలయంలో సోమవారం టీటీడీ డిఎఫ్ఓ డి పనికుమార్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.
అనంతరం వీటిని శ్రీవారి ఆలయ తూర్పు మాడవీధి గుండా ఊరేగింపుగా తీసుకువచ్చి తిరుమల శ్రీవారి ఆలయంలో అధికారులకు అందజేశారు. అధికారులు శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శేషవాహనంపై ఈ దర్భతాడు చాపలను ఉంచుతారు. ఈ సందర్భంగా టీటీడీ డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం గంటావూరు సమీపంలోని తిరుపతి శ్రీ ప్రసన్న గంగమ్మ తల్లి ఆలయంలో దేవీ నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి అభిషేకాది ఆరాధనలను పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం నవరాత్రుల్లో భాగంగా శక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి పార్వతీదేవి అలంకరణలో వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శివపార్వతులకు వీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వశోభిత అలంకరణలతో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి వేడుకగా గ్రామోత్సవం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరిగా కటాక్షించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహికంగా బాలపూజ కార్యక్రమం జరిగింది. భక్తులు శ్రద్ధ భక్తులతో బాలపూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపను మెండుగా పొందారు. ఇక ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్రంపాడులో నెలవైన అంబికాదేవి ఆలయం దసరా ఉత్సవాలతో శోభిల్లుతోంది. అమ్మవారికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం దేవీ నవరాత్రుల్లో భాగంగా బాలత్రిపుర సుందరి అలంకరణతో పూజాధికాలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కుంకుమార్చనను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవి శైలపుత్రి అలంకరణలో కొలువుదీరి పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. అనంతరం సాయం సంధ్య సమయంలో ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మలగన్న అమ్మ మహామహిమాన్విత శ్రీ మాణిక్యాంబదేవి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. అర్చకులు వేదమంత్రోచ్చారణలతో మహాశక్తి స్వరూపిణి మాణిక్యాంబదేవిని బాలత్రిపుర సుందరిగా అలంకరించి విశేషంగా కుంకుమార్చనలో జరిపి హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పురోహితికాదేవి సమేత శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. ఇక జగజ్జనని అమ్మవారు తొలి రోజు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా వేంచేసి భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు.
చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదిరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు కౌమారీదేవిగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని సర్వాలంకార శోభితంగా నెమలి వాహనంపై కౌమారి రూపంలో కొలువుదీర్చి పూజలు జరిపారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా మహేశ్వరి అలంకరణలో నంది వాహనంపై వేంచేపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఇటు చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని సౌభాగ్యకారకమైన పసుపుతో సర్వమంగళప్రదాయినిగా అలంకరించి విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. భక్తులు దసరా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కుకట్పల్లిలోని శ్రీ కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయంలో కామాక్షిదేవికి శ్రీ ఏకాంబరేశ్వరుడికి నిత్య పూజలు పూర్తి చేశారు. అనంతరం కలశ స్థాపనతో ఉత్సవాలను ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరిగా కటాక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా గణపతి పూజ, శుద్ధి, పుణ్యాహవాచనం, సంకల్పం, నవకలశ పూజ, కంకణ పూజ జరిపారు. ఆపై మూలమూర్తులకు పూజలు జరిపి వాస్తు పూజ, వాస్తు హోమం తదితర క్రతువులతో శాస్త్రోక్తంగా ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 60,681 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,510 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,06,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.